సో సోలార్ మీద ఎంత బిల్ మీకు వచ్చింది? 783 వచ్చిందండి ఈసారి బిల్ మాకు. వాస్తవానికి నాకు 2900 లీస్ట్ బిల్ అనమాట. సో 3000, 3500, 4000, 5000, 6000, సో పెంచుకుంటే హైయెస్ట్ 8000 కూడా వచ్చింది లాస్ట్ ఇయర్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు 3 kV పెట్టుకోండి సరిపోద్ది అన్నారు, కానీ నాకు ఫర్దర్గా ఇష్యూ ఉండకూడదని చెప్పేసి 4 kV తీసుకున్నాను. లోడ్ కొంచెం పెంచుకొని తీసుకున్నాను. ఇది నాకు చాలా హెల్ప్ అయింది. 783 రూపీస్ బిల్ వచ్చిందనమాట. సో ఈ 783 రూపీస్లో అంటే ఎక్స్ట్రా ఈ ట్రూ అప్ ఛార్జెస్ అవి ఇవి ఉన్నాయి కదా, సో అన్నీ కలుపుకొని మనకు 783 వచ్చింది బిల్ ఇది. సో చాలా తగ్గింది ఒక రకంగా చెప్పాలంటే. 3000 ఏడా 780 ఏడా. వస్తువుల కిందకు వస్తే నా దగ్గర స్టీమర్ ఒకటి, తర్వాత ఓవెన్, చిమ్నీ, ఆర్ఓ అండ్ సీసీటీవీలు, ఒక 6-7 లైట్లు ఉన్నాయి, తర్వాత 3 ఫ్యాన్స్ ఉన్నాయి, 2 టీవీలు, 2 కంప్యూటర్స్ అంటే ఒక పీసీ, ఒక ల్యాప్టాప్ ఉంది. సో వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ ఇవన్నీ కామన్. సో అన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ నాకు కొంచెం బిల్ అనేది ఎక్కువ వస్తుంది. ఓవెన్ ఇలాంటి గీజర్ ఇలాంటివి యూస్ చేస్తాం కాబట్టి. ఏసీలు కూడా 2 ఏసీలు ఉన్నాయి. సో ఏసీ అయితే ఈసారి నేను అస్సలు యూజ్ చేయలేదు. ఈ వేసవకాలంలో ఇది ఫస్ట్ బిల్లే కదా, చలికాలం దానితోటి ఏసీ అయితే అస్సలు యూజ్ చేయలేదు. ఫర్దర్గా యూజ్ చేసినప్పుడు ఎలా వస్తుంది అనేది చెప్పొచ్చు అనమాట. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎట్ ఏ టైం అన్నీ యూజ్ చేయం కాబట్టి 3 kV తీసుకోండి అని చెప్పేసి అన్నారు, కానీ నేను 4 kV తీసేసుకున్నాను. ఒకసారి 3 kV తీసుకోండి 1200 బిల్ వచ్చిండేది నా పాయింట్లో. సో ఇది 783 అయితే వచ్చిందనమాట బిల్. నాకు కొంచెం సాటిస్ఫైడ్గా ఉంది, ఎందుకంటే ట్రూ అప్ ఛార్జెస్ అన్నీ తీసేస్తే నాకు 290, 300 బిల్ వచ్చింది నాకు. సో అందువల్ల నాకు ఇది చాలా హ్యాపీ అనిపించింది. 3000 నుంచి 783 అంటే నాకు 30% బిల్లు వచ్చింది. 70% బిల్లు గాల్లో కలిసిపోయింది అనమాట. మెయింటెనెన్స్ కూడా ఏం లేదు, డైరెక్ట్ గ్రిడ్ కనెక్షన్ కాబట్టి మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ఏదైనా చిన్న ఉంటే మనిషి మీద పిచ్చి చేయించుకోవడం, అంత మించి ఏం లేదు. సో నా వరకు సోలార్ అయితే సక్సెస్. ప్రస్తుతానికి 1 మంత్ బిల్ వచ్చింది, 1 మంత్ అంతే, 1 మంత్ బిల్ వచ్చింది, ప్రస్తుతానికి సక్సెస్ అయింది.